హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియోలో పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మన ఇంట్లో రెడీగా ఉందంటే చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. దీనికోసం మనకు కావాల్సింది ఒక కప్పు ఇంచి పొట్టు తీసుకున్న శనక్కాయ పప్పులు, దీన్నే పల్లీలు అంటారు. అదే కొలతలో ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఏ కప్పు అయితే వాడుతున్నామో అదే, దీన్ని మంచి పప్పులు అంటారు. తర్వాత అదే కప్పు కొలతలో ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కొబ్బరి ఉన్నా కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి, 4 ఒట్టి మిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఉప్పు తగినంత తీసుకోవాలి. దీన్నంతా బాగా కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు ఎండుమిర్చి ముందుగా మిక్సీ వేసుకుంటే తొందరగా మిగిలిపోతుంది. మిక్సీ వేసుకునేటప్పుడు ఇది ఎక్కువగా మెత్తగా లేకుండా ఎక్కువగా బరకగా లేకుండా మధ్య రకంలో ఉండేలాగా చూసుకోవాలి. దీన్ని ఇలా మిక్సీ వేసి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచాము అంటే మనకు 1.5 నెలల నుంచి 2 నెలల వరకు దీన్ని వాడుకోవచ్చు. దీన్ని మనం చపాతీలోకైనా తీసుకోవచ్చు, దోశలోకైనా తీసుకోవచ్చు, ఇడ్లీ, ఉప్మా, ఇలా టిఫిన్లలో ఇప్పుడు మనం ఇంట్లో చట్నీ లేనప్పుడు వీటిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఎవరైతే ఇలా డ్రైగా తినలేని వాళ్ళు దీంట్లో కొద్దిగా నూనె కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఇంకా మనం ఏదైనా తాలింపులు చేస్తాం కదా, ఫ్రైస్ చేసుకున్నప్పుడు వెజిటబుల్ ఫ్రైస్ దాంట్లో వేసాము అంటే వెజిటబుల్ ఫ్రైస్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మీరంతా మిక్సీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసాము అంటే మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.